కొంచెం మీరే ఆలోచించండి. మిమ్మల్ని మీరే బాధ పెట్టుకుంటే అది ఇతరులకి బాధగానే ఉంటుంది. తమరి ధోరణి చూస్తుంటే మా సామర్థ్యం మీద తమరికి నమ్మకం లేనట్టుగా ఉంది. ఆ దారుణ మారణ సంఘటన తరువాత మేము న్యాయం చేయగల శక్తి కోల్పోయామనుకుంటున్నాం. లేదు మహారాజా, అలా నేను ఎంత మాత్రం అనుకోలేదు. మీరు కూడా మీ లక్ష్మీబాయిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కానీ మాకు మాత్రం అర్థమైంది ఏమిటంటే భోజనం మానేసి తమరు అలా భావిస్తున్నట్టు అనిపిస్తోంది. నాకేమో ఓ ముఖ్యమైన విషయం తెలుసు. ఆ రోజు సెలవులో ఉన్నారే వాళ్లే చేసుంటారు. ఆ గిరిధారి, ఆ లక్ష్మణు మొన్న ఆయన అయిండొచ్చు. వీళ్ళ ముగ్గురులోని ఎవరో ఒకరై ఉంటారయ్యా. ఏదో ఆ గిరిధారి మొన్న అదృష్టం బాగుండి ఉద్యోగం దొరికింది. వాళ్ళకి అసలు సరిగ్గా బల్లం పట్టుకోవడమే రాదు. మరి ఆ లక్ష్మణ వాడికి దుర్గమ్మ తల్లి అంటే చాలా భక్తి. మామూలుగా వాడే దసరా దీపావళి పండుగలు వస్తే బాంబులు తయారు చేసేది. మన రోజులు బాగలేవు. ఆయనకు ఒకవేళ నాకేదో భయంగా ఉంది. ఆయన గారేదో ఆపదలో ఉన్నారనిపిస్తోంది. నేను వెళ్ళి మహారాజు గారిని కలిసి ఆయనకంతా చెప్పేయాలి. అవును, మహారాజు గారికి జరిగిందంతా చెప్పాలి. అప్పుడు రాజుగారేమో తప్పనిసరిగా నాకు సాయం చేస్తారు. అవును, అదొక్కటే దారి. మహారాజా, మీ అనుమానం నిజమేలా ఉంది. తప్పకుండా ఇదేదో పెద్ద కుట్ర జరిగింది. లేదంటే లక్ష్మణ్ ఇలా చంపి ఉండేవారు కాదు. లక్ష్మణ్ కనిపించకుండా పోవడంతో మా అనుమానం మరింత బలపడుతూ వచ్చింది. అంటే మనం మళ్ళీ ఏదో కొత్త పద్ధతిగా ఆలోచించాలి. మై గాడ్, నా ఇంకో బ్యాడ్జ్ ఎక్కడ పోయింది? మేము మా మహారాణి గారికి ఇచ్చిన మాట తప్పక నెరవేరుతుంది. ఎంతటి తెలివైన నేరస్తుడైనా ఏదో ఒక ఆధారం వదిలిపెట్టే తీరుతాడు. ఒకటి మాత్రం స్పష్టంగా తెలుస్తోంది, ఎవరో ఒక ఉన్నతాధికారికి ఈ కుట్రతో సంబంధం ఉందని. మహారాజా, ఆ ఆంగ్లేయులు ధరించే బంగారు వెండు పథకాల్ని మన రాజ్యంలో ప్రసిద్ధుడైన కంసాలి సమీర్ చందే స్వయంగా తయారు చేస్తూ ఉంటాడు. అందువల్ల నేను రఘునాథ్ని అతని వద్దకు పంపించాను. మహారాజా, ఇతనే సమీర్ చంద్. సమీర్ చంద్ గారు, మహారాజు గారు ఒక ముఖ్యమైన పని మీద ఇక్కడికి పిలిపించారు. ఒకసారి ఈ పథకాన్ని చూసి ఇది ఏ అధికారిదో చెప్పండి. బహుశా ఇది ఫోర్ట్ విలియమ్స్ కి చెందిన అధికారిదై ఉండవచ్చు. ఫోర్ట్ విలియమ్స్ అధికారా? కానీ ఫోర్ట్ విలియమ్స్ అధికారులు ఎవరు ఝాన్సీలో లేరే? దీని మీద 3 ఆంగ్ల అక్షరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి, JWM. అయితే ఇది ఆ మార్షల్దే మరి. నాకు ఆజ్ఞ ఇవ్వండి మహారాజా. నేను ఆ మార్షల్ని ఈడ్చుకొచ్చి తమరి పాదాల వద్ద పడేస్తాను. మన భారతీయులకి ఆవేశం ఒక శాపం లాంటిది. దురాశ అనేది ఇంకో శాపం. వాటినే ఆంగ్లేయులు తమ స్వార్థానికి వాడుకుంటున్నారు. అయితే వాళ్ళ కుతంత్రాలని కుట్రలతోనే మనం ఓడించాలి. మహారాజా, మీరు తినిపిస్తే నేను తిన్నప్పుడు నాకు మాత్రం ఆకలిగా ఉందంటారా? నా ఆకలి, దాహం అన్నీ ప్రాచీతో పాటే వెళ్ళిపోయాయి. కానీ మీరు బలవంతం చేస్తే నేను భోజనం చేశాను.